నమస్కారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ సమీక్షా సమావేశం నిర్వహించడం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మొదటి ప్రాధాన్యత శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఈ నెల 2వ తారీఖు నుంచి అనంతపురం జిల్లా నుంచి ఆ కార్యక్రమం ప్రారంభించడం, అది విడతల వారీగా అన్ని జిల్లాల్లో పర్యటన జరగడం, పొద్దున్న రచ్చబండ కార్యక్రమం, సాయంత్రం పబ్లిక్ మీటింగ్, ప్రతి జిల్లాలో కూడా ఆ విధంగా కార్యాచరణతో మా పిసిసి ప్రెసిడెంట్ గారు ముందుకెళ్ళడం, ఆ కార్యక్రమానికి కార్యకర్తలందరినీ కూడా సంసిద్ధం చేస్తూ వారి సూచనలు సలహాలు తీసుకుంటూ, తూర్పుగోదావరి జిల్లా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి పిసిసి అధ్యక్షురాలు వస్తున్నప్పుడు ప్రత్యేకమైన ఆహ్వానం ఇవ్వాలని, అన్ని జిల్లాల కన్నా బాగా ఈ జిల్లాలో జరిగే విధంగా మనందరం కృషి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి నా అవసరం ఎప్పుడున్నా, నన్ను ఎన్ని రోజులు వచ్చి పనిచేయమన్నా సరే నేను పూర్తి సంసిద్ధంగా ఉన్నానని చెప్పి సిడబ్ల్యూసి సభ్యులు, రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గిడుగు రుద్రరాజు గారు నిన్న కూడా నాతో మాట్లాడి ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ గారు మన జిల్లాకు వచ్చినప్పుడు ఆవిడ గౌరవాన్ని మనం కాపాడి మంచి జన సమీకరణతో కార్యక్రమాలు చేయాలని మా అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడు అందుబాటులోకి రమ్మన్నా నేను అక్కడ అందుబాటులో ఉంటానని కూడా చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కార్యక్రమాలన్నీ కూడా పత్రికా మిత్రులకు త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఉంటే బాగుండును. నేను ఎందుచేతనో అందుబాటులోకి రాలేదు. బహుశా మనం ఫ్యూచర్లో జరిగే కార్యక్రమాలు కూడా నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, నగర రాజమండ్రి అర్బన్ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగే ఆవశ్యకత ఉంది కాబట్టి నగర కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. సిటీ నియోజకవర్గ సమీక్షా సమావేశం పలు ఏరియాల నుంచి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ చేశారు. అలానే నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా నియమితున్నటువంటి సీనియర్ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అనేక రంగాల్లో ముందుకు నిలిపినటువంటి మిత్రులు బోడా వెంకట గారు ఈరోజు అధ్యక్షులుగా నియమితులవటం రాజమండ్రిలో ఈ సమీక్షా సమావేశానికి రావటం ఆనందదాయకం. వారు నియమితులైనందున వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. వారు అభినందనీయులు. వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. బోడా వెంకట్ గారు నూతనంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారి జిల్లా పర్యటనలో భాగంగా మొన్న గోపాలపురం నియోజకవర్గం రావడం జరిగింది. అక్కడ సమీక్ష సమావేశం తర్వాత ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గం కానీ, మధ్యాహ్నం నుంచి రాజనగరం నియోజకవర్గం కానీ, ఇలా నియోజకవర్గాల పర్యటన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏదైతే త్వరలో షర్మిలారెడ్డి గారి కార్యక్రమం వచ్చే నెలలో అని అనుకుంటా ఉన్నామో, జన సమీకరణ ఏ రకంగా చేద్దామనేటువంటి ఆలోచన ఒకటి. రెండవది, మండల కమిటీలు, జిల్లా కమిటీలు పునర్విభజనలో భాగంగా సాధారణంగా కొత్త జిల్లా ప్రెసిడెంట్ వచ్చారనేటప్పటికి పాత కమిటీలన్నీ రద్దు అవ్వడం సహజంగా జరుగుతుంది. దానిలో భాగంగా ఎవరైతే పనిచేస్తా ఉన్నారో, ఎవరు పనిచేయలేకపోతున్నారు, దాన్ని పూర్తిగా సమీక్ష సమావేశాల ద్వారా తెలుసుకొని కొత్త కమిటీలు
అవసరం ఉన్న చోట మండల కమిటీలు మార్చడం, అవసరం లేని చోట చేయడం చేసి ఈ కార్యక్రమం ఈ 2 ఉద్దేశాల మీద ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎన్నికైన గోడా వెంకట్ గారు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటే మా జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మొదటగా ఆయన ప్రెసిడెంట్ అయ్యాక ప్రతి నియోజకవర్గం వచ్చి సమీక్ష సమావేశాలు పెట్టి రాబోయే ఎన్నికల్ని మనం ఎలాగ ధీటుగా ఎదుర్కోవాలి, మనము వచ్చే నెలలో షర్మిలా గారు వచ్చినప్పుడు మనం ఏ రకంగా జన సమీకరణ పెట్టాలి, ఇలాగా రకరకాల ఇష్యూస్ మీద ఆయన సమీక్ష నిర్వహించారు. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రతి నాయకుడినే కాకుండా కార్యకర్తను కూడా మొన్న మా గోపాలపురం నియోజకవర్గంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఒక కాగితం తీసుకుని వాళ్ళు చెప్పే సూచనలన్నీ తీసుకుని ఈవేళ దాకా నేను ఆ విధానాన్ని మేమే చేయలేదు, ఎవరి దాకా ఆయన ఇంకొకరిని అనడం అనవసరం, మేమే చేయలేదు, ఆయన చేశారు. కృషి చేస్తారని ఆయన మేము మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.